కాంగ్రెస్ పవర్లకు వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన సీఎం ఎవరనేది ఢిల్లీ నుంచి పెద్ద లీడర్లు చెప్తారు. కానీ ప్రాంతీయ పార్టీలలో గా టెన్షన్ ఏం ఉండదబ్బా. తాత, తండ్రి, కొడుకు, మనమడు, తమ్ముడు, అల్లుడు, బామ్మర్ది, అన్న, సడ్డకుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు పార్టీ అధ్యక్షులు, ఒకళ్ళు సీఎం, కడమోళ్లకు మంత్రి పదవులు, ఎంపీ పదవులు. వెనకటికెళ్ళి ఇదే కథ అన్ని రాష్ట్రాలలో కూడా. ఇంతకు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయి 10 రోజులు, జైలుకు పోయి 3 రోజులు. చూస్తంటే ఇప్పట్లో బయటికి వచ్చే కోపైతే అగవడతలేదబ్బా. ఢిల్లీ చిన్న సీఎం సిసోడియా సార్ జైలు నుండి ఏడాది దాటే. ఇంకో మంత్రి తికాన జైలే. మమ్మలను కూడా కేసులు ఇరికిచ్చి అరెస్ట్ చేస్తట్టున్నారని ఇంకో 4 మంత్రులు అనవట్టిరి. ఇంకో దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే. మరి సీఎం సీటు సంగతేంది, ఏలుబడెట్లా అనే చర్చ జోరుగా నడుస్తుంది. అయితే కేజ్రీవాల్ సారోళ్ళ ఇంటామే సునీత మేడం పేరైతే బగ్గిన పడుతుందిలా. మంచిగా చదువుకున్నామే, పెద్ద కొలువు చేసినామే. పెర్మిట్ అరెస్ట్ అయినాక సెంటర్ గవర్నమెంట్ మీద గట్టిగానే మాట్లాడుతుంది. మొన్న ఇండియా గ్రూప్ మీటింగ్ లా ఆర్పార్ అరుచుకుంది. हमारे प्रधानमंत्री मोदी जी ने मेरे पति को जेल में डाल दिया. क्या प्रधानमंत्री जी ने सही किया? చీపురు పార్టీలా సీనియర్లు ఉన్నారు గాని మేడం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటదని చాలా మంది అంటూరట. అప్పట్లా బీహార్ సీఎం లాలూ ప్రసాద్ సారు జైలుకు పోతే ఇంటామే రబ్రీదేవి మేడం సీఎం సీట్ల కూకున్నది. కానీ మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సార్ జైలుకు పోతే మాత్రం భార్యను కాకుండా సీనియర్ లీడర్ ను ముఖ్యమంత్రి చేసుకుండ్రు. మరిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ పార్టీ అవుతుందో అందరి పార్టీ అవుతుందో 4 వద్దులు అయితే తేలిపోతుంది.